ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన కమెంట్ ఆఫ్ బ్రాండ్ రైస్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన రమదాన్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరి ఈ రోజు వంటల ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం. ఎన్నో పండగలు ఉంటాయి, కానీ కొన్ని పవిత్రమైన పండగల్లా భావిస్తారు. మనం దానికి ఉపవాసాలు చేసుకుంటూ ఎంతో భక్తితో చేసుకునే పండగ మన రమదాన్. అది హిందువుల పండగ అవనివ్వండి, క్రైస్తవుల పండగ అవనివ్వండి, ముస్లింల పండగ అవనివ్వండి, ఏ పండగ అయినా సెలబ్రేట్ చేసుకోవడానికి నేను ఫస్ట్ ఉంటాను. పండగ అనగానే రుచికరమైన వంటలు చక్కగా ఇంట్లో వాళ్ళందరూ కలిసి తిని ఎంజాయ్ చేసే విధంగా ఆలోచిస్తూ ఉంటాం. ఈ రోజు మీకోసము మన పనసకాయ, జాక్ ఫ్రూట్ అంటాం, పనసకాయతోటి మనం బిర్యానీ చేసుకుందాం. అది కూడా మనం కీమా వేసి. మరి పండగల పూటగా ముఖ్యంగా ముస్లింల పండుగ అంటే నాన్ వెజిటేరియన్ చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. సో మరి ఈ రోజు పచ్చి పనసకాయ, అయితే పచ్చి పనసకాయ మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. దీంట్లో ఎన్నో రకాల పనసకాయలు ఉంటాయి. అయితే కొన్ని పండిన తర్వాత దాంట్లో నుంచి వచ్చే సువాసన అద్భుతంగా ఉంటుంది. పచ్చికాయలతోటి మనం చక్కగా కూరలు చేసుకోవచ్చు. మరి పనసకాయలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత చికెన్ ముక్కల్లా తయారవుతుంది. కానీ మనం వాడే మసాలాలు, మనం గరం మసాలా నాటుగా చక్కగా ఘాటుగా మసాలాలు వేసుకుంటే కనుక ఇది అదిరిపోతుంది. కానీ ఈరోజు మరింత గొప్పగా చేయడం కోసం కొంచెం కీమా, మనం మటన్ కీమా కానీ చికెన్ కీమా కానీ ఏ కీమా అయినా తీసుకొని మనం దీంతో పాటు వండుకుంటే దీని రుచి చాలా పెరుగుతుంది. పనసకాయ ప్లస్ కీమా బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని నూనె వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ బిర్యానీకి రైస్ ఏదైతే ఉందో తర్వాత వేసుకుందాం. మీ అందరికీ తెలుసు మన రైస్ పలుకులుగా ఉండాలి అంటే రెండు, ఒకటేమో డ్రైనింగ్ మెథడ్, నీళ్ళన్నీ పోసి మనం చక్కగా ఉడికించుకుంటాం. ఇంకొకటి ఏంటంటే అబ్జార్ప్షన్ మెథడ్. ఒక కప్పుకి 2 కప్పుల చప్పున నీళ్లు తీసుకొని అందులో మనం కొంచెం నూనె, దానికి తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. సో మరి ఈ ఉప్పు కరెక్ట్గా వేసుకుంటే మన బిర్యానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మరి అన్నీ వేసి చూడు నన్నేసి చూడు అంటారు. ఆ ఉప్పు వేసేటప్పుడు మాత్రం కొంచెం, అంటే ఎప్పుడు చెప్తాను కదా, మనం వంటలు చేసేటప్పుడు కొంచెం భక్తితో వంట చేసుకోవాలి. ఎందుకంటే వంట అనేది నా దృష్టిలో ఒక మెడిటేషన్ లాగా. మీరు జీవితంలో చక్కగా ఆనందంగా ఉండాలి అనుకుంటే కనుక వంట చేసే వాళ్ళు ఎవరైనా ఈ కొంచెం సేపు చక్కగా ఒక మెడిటేటివ్ స్పిరిట్తో మనం వంటలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో నీళ్లు వేసేసాను. ఈ నీళ్ల రుచి మనం చూసుకుందాం. తగినంత ఉప్పు సరిపోయింది. దీంట్లో మన రైస్ వేసి మనం కుక్ చేసుకుందాం. ఇది చక్కగా పలుకులుగా మనం బిర్యానీలో ఎలా వేసుకోవాలో చూద్దాం. అయితే నేను, అంటే మీ అందరికీ తెలుసు, 10 సంవత్సరాలు అమెరికాలో ఉన్నా. నా ఫ్రెండ్స్ ఎన్నో దేశాల్లో, 50-60 దేశాల్లో నా మిత్రులు ఎంతో మంది ఉన్నారు. అందులో ముస్లింలు చాలా ఎక్కువగానే ఉన్నారు. నేను మాట్లాడుతూ అరే రమదాన్ పండగకి ఏం చేసుకున్నారు ఇలా. అమెరికాలో ఏంటి, ఇండియాలో ఎప్పుడైనా కానీ పండగలు, ముఖ్యంగా రమదాన్, ఇవంతా నా ముస్లిం ఫ్రెండ్స్ తోటి ఎక్కువగా సెలబ్రేట్ చేసుకునేవాడిని. మంచి బిర్యానీలు, ఖీర్లు, మిఠాయిలు ఎన్నో. అమెరికాలో ఉన్నప్పుడు రమదానికి కూడా చక్కగా రకరకాల కేక్స్ ఇవన్నీ కూడా చేసుకునేవాడిని. నూనె వేడెక్కిన తర్వాత మనం దీంట్లో మన గరం మసాలా, బిర్యానీ ఆకు, జావిత్రి, లవంగం, అన్ని, అన్నాసి పువ్వు, కొంచెం షాజీరా కూడా వేసేసాను. వేసి దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలని కొంచెం ఎర్రగా వేయించుకుందాం. బిర్యానీల్లో మంచి టేస్టు, సువాసన మనకి అందచేసేది ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్గా అవుతాయి. తర్వాత అది కరిగిపోతుంది. ఇటు పక్క మన రైస్ కూడా కుక్ అవుతుంది. బియ్యం వేసిన తర్వాత ఒక్కసారి కనుక మనం ఇలా కలిపేసుకుంటే మనకి అది కింద గడ్డలు కట్టకుండా ఉంటుంది. తర్వాత దీన్ని మూత పెట్టేసి మనం తక్కువ మంటలో కుక్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా అవుతుంది. నీళ్ళంతా పీల్చేసుకుంటే తర్వాత మనం తీసి దీనిపైన పొడి పొడిగా వేసుకుంటే మనకి బిర్యానీ చాలా లైట్గా వస్తుంది. ఇప్పుడు మన ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్గా అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసేసుకుందాం. ఈ లోపల ఈ కీమా ఏదైతే ఉందో దీన్ని రుచిమంతంగా చేసుకుందాం. అంటే దీనికి కావలసినంత ఉప్పు, కొంచెం కారపొడి, ఎందుకంటే అందులో వేసిన తర్వాత ఈ కారం ఇవన్నీ అది పీల్చుకోదు. కొంచెం గరం మసాలా, అలాగే దీంట్లో కొంచెం పుదీనాకును కూడా ఫైన్గా చాప్ చేసేసి వేసుకుందాం. కీమా లోపల చక్కగా కలిసిపోతుంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసుకొని
ఈ కీమాని ఈ విధంగా ఆ మసాలా అంతా పట్టేలా చేసేసుకుందాం. కారం, ఉప్పు, ఆ మసాలాలు అంతా పరిపూర్ణంగా అయిన తర్వాత మనం దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసేసి పనసకాయతో పాటు కుక్ చేసుకుందాం. ఉల్లిపాయ కొంచెం ఎర్రగా అయింది. ఇందులో మనం ఈ పనసకాయ ముక్కలు వేసేసుకుందాం. ఈ పనసకాయ ముక్కల్ని మీరు లేత మటన్ ముక్కల్లా భావించండి. మరి ఎందుకంటే ఇది మటన్లా ముదురు కాదు, లేతగా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీన్ని ఎంత కుక్ చేసుకుంటే అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది వేసిన తర్వాత దీనికి కావలసిన ఉప్పు, తరువాత పసుపు, అలాగే మన పచ్చివాసన వచ్చే ఈ అల్లం వెల్లుల్లి ముద్దని కూడా ఇందులో వేసేసుకొని ఈ ఉల్లిపాయలతో పాటు ఈ పనసకాయ ముక్కల్ని ఇలా వేయించేసుకుంటాం. ఇందులో మనం మసాలాలు వేస్తే ఆ మసాలాలు మాడే ప్రమాదం ఉంటుంది. మసాలాలు మాడకుండా ఎలా చూసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మన పెరుగుంది, అలాగే మిగతా మసాలాలు అన్నీ ఉన్నాయి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారము, మన గరం మసాలా అన్నీ ఉన్నాయి. అన్నీ వేసుకునే ముందు పెరుగుని దీంట్లో వేసేసుకుందాం. చక్కగా పెరుగు వేసి దీనిపై దీని మసాలాలు, కొంచెం గరం మసాలా, మన కారపొడి, కావాలంటే కొంచెమే ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి. అయితే ఈ మసాలాలు, ఆ గరం మసాలాలు అన్నీ కలిపేస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ చక్కగా ఈ మసాలాతో పాటు ఈ విధంగా చక్కగా పట్టిద్దాం. కానీ కింద మాడకుండా కొన్ని నీళ్లు కూడా పోసేసుకుందాం. చికెన్ బిర్యానీకి మనం మసాలా కలిపేసి చేసుకుంటామో అదే విధంగా ఈ ముక్కల్ని మనకి కుక్ అవ్వడం కోసం మూత పెట్టేశాను. దాని రుచి ఇంకా నేను చూడలే. పచ్చిమిరపకాయ వేయలే, పుదీనా, కొత్తిమీర వేయలేదు. ఇవన్నీ తర్వాత వేసుకుందాం. కుంకుమ పువ్వు నీళ్లతో పాటు మరి కీమా కూడా వేయలే. ఇది కొంచెం ఉడుకుతోంది. ఇటుపక్క రైస్ కూడా స్లోగా కుక్ అవుతుంది. ఆ నీళ్ళని పీల్చుకుంటూ కొంచెం అంతా పలుకులుగానే, కానీ ఒక్కసారి వేసిన తర్వాత మనం దీన్ని ఊరికే కలపడానికి ట్రై చేస్తే దీంట్లో స్టార్చ్ కంటెంట్ వచ్చేసి మనకి కొంచెం గంజి ముద్దలా తయారవుతుంది. అందుకే తక్కువ మంటలో దీన్ని కుక్ చేసుకోవాలి. మన రైస్ కూడా చక్కగా ఆ నీళ్ళని పర్ఫెక్ట్గా పీల్చుకొని రెడీగా ఉంది. కానీ మనకు కావాల్సింది ఏంటి? బిర్యానీ అంటే చక్కగా పలుకులుగా పువ్వుల్లా ఉండాలి. మన మీట్ కూడా చక్కగా కుక్ అవ్వాలి. మీట్ అనగానే మీటే కాదు, వెజిటేరియన్ చక్కగా ఇక్కడ పక్కన కుక్ అవుతుంది. ఇప్పుడు కీమా చిట్టి చిట్టి ఉండల్ని ఇలా అపచ్చిల్లా చిన్నగా ఇలా, ఎందుకంటే దీంట్లో నుంచి వచ్చే ఆ మంచి జ్యూసెస్ తోటి మన పనసకాయ మంచిగా మటన్ ఫ్లేవర్ తోటి భలే ఉంటుంది. ఇలా చేసేసి మనం కీమాతోటి, కావాలంటే చికెన్తో చేసుకోండి, ఏ మాంసమైనా పర్లే, చక్కగా చేసుకొని ఈ విధంగా చేసేసుకోండి. ఈ కీమా ముద్దలు దీనిపైన వేసాం. అలాగే పచ్చిమిరపకాయలు, మన కొత్తిమీర, మన పుదీనాని అట్టి పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో మనకి కింద కొంచెం డ్రైగా అయిపోతుంది కాబట్టి కొన్ని నీళ్లు, ఎందుకంటే మనకి డ్రైగా ఉండకూడదు. ఇందులో నుంచి వచ్చే తేమ వల్ల మన ఈ రైస్ కూడా చక్కగా పర్ఫెక్ట్గా స్టీమ్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని 1-2 నిమిషాలు ఆ కీమాలో నుంచి కూడా కొంచెం తేమ బయటకు వచ్చి మంచి జ్యూసెస్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మన రైస్ దీనిపైన ఎలా వేయాలో కూడా చూడండి. రైస్ చాలా వేడిగా ఉంది, ఇప్పుడే మనం ఇటు పక్కన కుక్ అవుతుంది. దాంతో కూడా ఈ కీమా ఉండలు ఉడికిపోతాయి. చూడండి, రైస్ పొడి పొడిగా పడాలి. చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా మనకి రైస్ ఇలా పడాలి. పడ్డప్పుడు దాన్ని మనం మళ్ళీ ఇలా స్ప్రెడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ రైస్ మధ్యలో మంచి గ్యాప్ వచ్చి అంత బిర్యానీ అయిన తర్వాత మనకు వచ్చేస్తుంది. మనం వేసేటప్పుడు రైస్ ఒక్కొక్కటి సపరేట్గా మనకి పడ్డప్పుడే తర్వాత మనకి ఈ రైస్ బయటకు వచ్చినప్పుడు కూడా మన బిర్యానీ తోటి పర్ఫెక్ట్గా ఉంటుంది. రైస్ పర్ఫెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు దీనిపైన మనం కుంకుమ పువ్వు నీళ్లు అంతా వేసాను. అలాగే దీనిపైన మనం కొంచెం పుదీనా, కొత్తిమీర, కింద నుంచి వేడి నీళ్లతో ఉడుకుతున్న ఆ పనసకాయ, మన కీమా, పైనుంచి వేడి రైస్, మూత పెట్టేసేయండి. ఇప్పుడు మంట ఈ స్టీమ్ ఇలా ఫుల్గా, ఇది చూడండి ఇప్పుడు నీళ్ళలాగా ఫామ్ అవుతుంది. అది నీళ్లు సైడ్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. 4-5 నిమిషాలు స్లో మంటలో పెట్టండి. తర్వాత ఆ పైన దాని రైస్ నుంచి వచ్చిన వేడి, కింద నుంచి వేడితోటి మన కీమా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది.
ఇప్పుడు మంచి సువాసన పర్ఫెక్ట్గా ఉంది. రైస్ పలుకులు పలుకులుగా ఎలా ఉంటుందో చూడండి. ఈ రైస్ చక్కగా ఎలా చేసినా ఇంత చక్కగా పువ్వులు పువ్వులా రావాలి. తర్వాత కింద ఈ కీమా, ఈ పనస చూడండి, మన ఈ కీమా కూడా చక్కగా ఉడికిపోయింది. ఈ పనసకాయ ముక్కలు చూస్తుంటే మీకే తెలిసిపోతుంది. ముక్క చూడటానికి చక్కగా మటన్ ముక్కలా, చికెన్ ముక్కలా కనిపిస్తుంది. అంటే ఎంతైనా బిర్యానీ కదా, నిండుగా వేసుకొని తిని ఎంజాయ్ చేసేద్దాం. పలుకులు పలుకులుగా, పువ్వులు పువ్వులుగా. ఎందుకు అంటే ఒక బిర్యానీ మనం చూస్తే అది ఇలా చక్కగా ఉంటాయి. అలా అని చెప్పేసి మనం రెస్టారెంట్లలో వెళ్ళి చూస్తాం, ఆ రైస్ బాగా నూనె ఎక్కువ వేసేసి చేస్తారు. అలా నూనె కూడా ఉండకూడదు. మనకి కావాల్సిన విధంగా చక్కగా పర్ఫెక్ట్గా ఉంది. మరి మన కీమా ఉండ మంచిగా జ్యూసీగా పర్ఫెక్ట్గా ఉంది. సో మరి మనం చక్కటి రైతా అన్నీ కూడా చేసేసుకున్నాను. దీంతోపాటు ఈ పనసకాయ ముక్క కూడా ఎలా చక్కగా పర్ఫెక్ట్గా ఉందో, ఇది తింటూ కూడా కాకపోతే చాలా వేడిగా ఉంది. అచ్చం మటన్ తిన్నట్టే పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని అద్భుతమైన రుచి. నిజంగా పనసకాయలో ఇంత రుచిగా ఉంటుందా, ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపిస్తుంది. మరి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి. ప్రతిరోజు అద్భుతమైన రుచికరమైన వంటలు తినండి. సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని ఆస్వాదించండి. పనసకాయ కీమా బిర్యానీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ గా అయిన తర్వాత దాంట్లో పనసకాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చి పనసకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే దాంట్లో కొంచెం పెరుగు, జీలకర్ర పొడి, కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి స్లోగా కుక్ చేసుకోవాలి. మరొక స్టవ్ పై నీళ్లు పోసుకొని దాంట్లో కొంచెం నూనె వేసి, ఉప్పు వేసి 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు చప్పున చక్కగా ఉడుకుతున్నప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ అందులో వేసి ఆ నీళ్లంతా ఆవిరయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మనం కీమా తీసుకొని దాంట్లో మీకు నచ్చిన మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అన్ని వేసి చక్కగా కలిపి దాన్ని చిన్న ఉండలుగా ఈ పనసకాయ ముక్కలు ఉడుకుతున్న దానిపైన వేసుకోవాలి. ఇది చక్కగా కుక్ అవుతున్నప్పుడు స్లైట్ గా కుక్ చేసుకున్న బాస్మతి రైస్ ని దీనిపై వేసి దమ్లా ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసి స్టవ్ కట్టేసి మరొక 3-4 నిమిషాలు ఆగి వేడిగా పనసకాయ కీమా బిర్యానీ వడ్డించుకుంటే మన రమదాన్ పండగ చక్కగా ఈ బిర్యానీ తోటి ఎంజాయ్ చేయవచ్చు. చూసేశారు కదా ఈ రోజు రమదాన్ స్పెషల్ వంటకం. మరోసారి మన ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ రమదాన్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.